ఇండియా కూటమి నాయకత్వం కోసం మిత్ర పార్టీల మధ్య హాట్ టాపిక్ గానే డిస్కషన్ సాగుతోంది. బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ అయితే తాను ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపడతాను అని పదే పదే చెబుతున్నారు. ఆమెకు ఇండియా కూటమిలోని పెద్దలు ఒక్కొక్కరిగా మద్దతు ఇస్తున్నారు. మరాఠా దిగ్గజం శరద్ పవార్ మమతా నాయకత్వానికి ఓకే అనేశారు. ఇక ఉత్తరప్రదేశ్కి చెందిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి మమతా బెనర్జీ ఇండియా కూటమి పగ్గాలు చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇక మరో సడన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ఆర్జేడీకి చెందిన అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించడం బేషని అంటున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా మమతా వైపే ఉన్నారు అని అంటున్నారు. ఇలా కీలకమైన పార్టీలు అన్ని మమతకే పెద్దరికం ఇవ్వాలని చూస్తున్న వేళ అనూహ్యంగా ఏపీలో వైసీపీ ఈ విషయం మీద స్పందించింది. రాజ్యసభలో ఆ పార్టీ నేత అయిన విజయసాయి రెడ్డి మమతా బెనర్జీకే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించడం బెటర్ అనేశారు. ఇండియా కూటమిని సరైన దారిలో నడిపించడానికి మమతా బెనర్జీ సరైన నాయకురాలు అని విజయసాయి రెడ్డి కితాబు ఇవ్వడం చూస్తుంటే వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఏంటి, జాతీయ స్థాయిలో ఆ పార్టీ విధానం ఏంటి అన్నది మరోమారు చర్చకు వస్తుంది. ఎటు ఎన్డీఏతో పొత్తు లేదు, పూర్వం బంధాలు అనుబంధాలు లేవు అని అంటున్నారు. దాంతో జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో అడుగులు వేద్దామని అనుకుంటే అక్కడ కాంగ్రెస్ అడ్డు వస్తోంది. కాంగ్రెస్ చేతిలో ఇండియా కూటమి ఉందిప్పుడు. అదే చేతులు మారి మమతా బెనర్జీకి పగ్గాలు తగ్గితే వైసీపీకి ఓకేనా అన్నట్లుగానే చర్చ సాగుతోంది. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ ని ధిక్కరించి సొంతంగా పార్టీని పెట్టుకొని ముమ్మారు బెంగాల్ కి సీఎం అయ్యారు. ఆమెతో కలిసి పనిచేయడానికి వైసీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక ఇండియా కూటమిలోకి మమతా బెనర్జీయే వైసీపీని ఆహ్వానిస్తుంది అని అంటున్నారు. అందుకే ముందుగానే బయట ఉన్న వైసీపీ మమతకే బాధ్యతలు ఇవ్వాలని ఫుల్ సపోర్టు ఇచ్చిందని అంటున్నారు. విజయసాయి రెడ్డి అయితే మమతా బెనర్జీ దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన పశ్చిమ బెంగాల్ కి సీఎంగా 3 సార్లు పనిచేసి తన సత్తాని నిరూపించుకున్నారు అని కితాబునిస్తున్నారు. మరి ఈ మమతానుబంధం అంతా ఇండియా కూటమి వైపు వైసీపీ చూపు సారించుకుందేనా అన్న చర్చ సాగుతోంది. అయితే తాము తటిస్థంగానే ఉన్నామని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. మమతా బెనర్జీ విషయంలో తీసుకుంటే వైసీపీకి సాఫ్ట్ కార్నర్ ఉందని, అలాగే ఆమె లీడర్షిప్ అయితే కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే ఇండియా కూటమిలోకి వైసీపీకి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఇన్విటేషన్ వస్తుందని అంటున్నారు. అందుకేనా ఈ విధంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు అంటే జవాబు కాలమే చెప్పాలేమో.